నట్టేట. హైదరాబాద్ టోలీ చౌకీ ప్రాంతంలో డ్రగ్స్ ముఠాను టాస్క్ ఫోర్స్ పోలీసులు గుట్టుగా పట్టుకున్నారు. ఈ ఆపరేషన్లో 2 నైజీరియన్ డ్రగ్ సప్లయర్లను అరెస్టు చేసి వారి వద్ద నుంచి 20 లక్షల విలువైన 150 గ్రాముల MDMA డ్రగ్స్ ను సీజ్ చేశారు. ఈ విషయాన్ని హైదరాబాద్ డీసీపీ వైభవ్ గైక్వాడ్ వెల్లడించారు. నిందితులు గోవా మార్గంగా హైదరాబాద్ కు డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్లు విచారణలో తేలింది. భారతీయ పేర్లతో ఫేక్ డాక్యుమెంట్లు తయారు చేయించుకుని డ్రగ్స్ వ్యాపారం సాగిస్తున్నారని పోలీసులు తెలిపారు. వీరిద్దరి వీసా గడువు ముగిసినట్టు గుర్తించారు. నిందితులను డీపోర్ట్ చేసి బ్లాక్ లిస్టులో చేర్చుతున్నట్లు అధికారులు తెలిపారు. నగరంలోని డ్రగ్స్ పై ఉక్కుపాదం మోపుతామని పోలీసులు స్పష్టం చేశారు. ఈ మొత్తం ఆపరేషన్ లో మన హెచ్ను టీం ఇన్స్పెక్టర్ డానియల్ అని వాళ్ళ టీం, తర్వాత ఎస్ఐ వెంకట్రాములు, ఈ అన్ని మొత్తం టీం చాలా మంచిగా పనిచేశారు. మరియు మన టోలీ చౌకీ పిఎస్ నుంచి జీ బాలరాజ్ డిఐ టోలీ చౌకీ పిఎస్ అండ్ అందరు టోలీ చౌకీ స్టాఫ్ కూడా మంచిగా పనిచేశారు. సో అందరికీ నేను అభినందన చేస్తున్నాము. థ్యాంక్ యూ. వాళ్ళు ఒక అబ్స్కాండింగ్ సప్లయర్ ఉన్నారు నైజీరియన్ క్రిస్, వాళ్ళు కూడా ఇప్పుడే ఈ కేసులో వాళ్ళకి అబ్స్కాండింగ్ చూపించేస్తున్నారు. వాళ్ళు కూడా నైజీరియన్ నుంచి ఉన్నారు. అక్కడ నుంచి పర్చేజ్ చేసి తక్కువ ప్రైస్లో ఇక్కడ సేల్ చేస్తున్నారు. అదే కూడా గురించి నాకు ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది. అది మన క్లియర్ కట్. బట్ వాళ్ళ ఇంతకు ముందు కూడా పరిచయం ఉంది అది. సో ఇది అక్యూజ్ ఇక్కడ హైదరాబాద్లో ఉన్నారు ఫస్ట్. ఇక్కడ జైలు నుంచి బయటకు వచ్చి తర్వాత ఐడెంటిటీ చేంజ్ చేసి ఢిల్లీలో రిసైడ్ చేస్తున్నారు. సో ఢిల్లీ ఇప్పుడే అది మన ఇన్వెస్టిగేషన్ చేసి అక్కడ కూడా టీం పంపించేస్తున్నాము.